అన్ని ప్రాంతాలు తిరగటం, ఆ విధంగా అనేక తీపి స్మృతులు ఈ యొక్క కార్యాలయంతో ముడిపడి ఉన్నది. కనుక ఈ కార్యాలయానికి రావటం అంటే ఆ విధంగా హోమ్ కమింగ్, ఆ విధంగా ఇంటికి వచ్చిన అనుభవం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నూతన అధ్యక్షులుగా మా పెద్దలు, అలాగే మా అఖిల భారత విద్యార్థి పరిషత్ మా సీనియర్గా మా భావించే రామచంద్ర అన్న రావటం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు కూడా తెలుగు ప్రజలకి రెండు కళ్ళు లాంటివి. తెలుగు ప్రజలు సంబంధించిన అన్ని రకాల అంశాల్లో ఈ రెండు ప్రాంతాల యొక్క అభివృద్ధిలో కూడా కలిసి పనిచేయాలని చెప్పి తెలంగాణ ప్రాంతంతో పాటు రామచంద్రన్కి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున మిత్రులు ఉండటం, ఆయన గతంలో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయటం, అన్ని బార్స్ అక్కడ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని చోట్ల ఆయన మిత్రులు ఉండటం, ఆ విధంగా ఆయన మాకు ఉపయోగపడటం, అలాగే మేము కూడా ఈ ప్రాంతంలో పనిచేయటం. మా నాన్నగారు పివి చలపతిరావు గారు రాష్ట్రానికి సంబంధించి మొదటి ఎన్నికైన అధ్యక్షులుగా పనిచేయటం, ఆయన కూడా ఈ ప్రాంతానికి ఉండే అనుబంధం, అలాగే మాకు కూడా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగిన అనుబంధం. కనుక ఇద్దరం కలిసి తప్పనిసరిగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక పనులు, పార్టీ సంబంధించిన సంస్థాగత అంశాలతో పాటు ఇతర అంశాలతో కూడా కలిసి వెళ్లే విధంగా అవకాశం ఉంటుంది. రాబో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా ఆ విధంగానే మేము కూడా వచ్చి ఇక్కడ గెలిపించడానికి సాయశక్తిలా కృషి చేయటం, ఆ విధంగా అందరూ తెలుగు ప్రజలు యొక్క సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి సంబంధించిన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడు కూడా పని చేస్తామని, ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఇవాళ తెలంగాణ కార్యాలయం రావటం ఏదైతుందో నిజంగానే చాలా ఆనందాన్ని అనిపిస్తుంది. ఆ విధంగా అనేక మంది సిబ్బంది, ఆ రోజు నుంచి పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా కలవటం, అది కూడా ఒక మధుర స్మృతి. ఆ విధంగా వీళ్ళందరినీ ఈ యొక్క సిబ్బంది అనేక రోజుల పాటు పనిచేయడం, అలాగే మీడియా మిత్రులు కూడా అనేక మందిని గతంలో కలవటం జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పటికీ వాళ్లే ఉన్నారు. కనుక మీ అందరినీ కలవటం కూడా ఈ సందర్భంగా ఒక మంచి అనుభూతి. కనుక మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాబో కాలంలో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, ఏ విధంగా ఫుల్ ప్లేజ్ పనిచేస్తుందో దాని ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. మా నారా లోకేష్ గారు చెప్పారు, ఇది దేశంలో ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నా కూడా ఇక్కడ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది. ఆ విధంగా శరవేగంగా మూడు ప్రాంతాలతో ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా, అలాగే సెంట్రల్ ఆంధ్ర ఏదైతే అమరావతి కేంద్రంగా, అలాగే రాయలసీమ, ఈ మూడు ప్రాంతాల యొక్క అభివృద్ధి ఇవాళ శరవేగంగా కొనసాగుతుంది. ఎవరు ఊహించని విధంగా ఒక సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా రావటం, ప్లేస్ అవటం, ఆ యొక్క అనేక రకాల ప్రారంభోత్సవాలు అవ్వటం, శంకుస్థాపన జరగటం, ఆ విధంగా జరుగుతుంది. మొన్న ఏదైతే గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, సుమారు $15 బిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికాలో, అలాగే దేశంలోనే అతిపెద్ద FDI, ఆ విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఏకైక డెస్టినీ ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా మొత్తం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఇవాళ గూగుల్ రావటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆయన స్టివర్డ్షిప్లో దాన్ని ముందుకు తీసుకురావటం, దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. దీంతో పాటు దేశంలోనే అతిపెద్ద రెన్యూవల్ ఎనర్జీ సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన హబ్, దానికి 1,80,000 కోట్లతో అది NTPC ఆధ్వర్యంలో విశాఖపట్నం ప్రారంభం కావటం, అలాగే BPCL సంబంధించి 80,000 కోట్లు నెల్లూరు దగ్గర ఒక పిట్రోకెమికల్ కాంప్లెక్స్ రావటం, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు, అలాగే ముఖ్యంగా రాయలసీమ పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేయాలి అని చెప్పి, అలాగే మా రాష్ట్రానికి 3 ఎకనామిక్ కారిడార్స్ ఉండటం, విశాఖపట్నం చెన్నై కారిడార్, హైదరాబాద్ బెంగళూరు కారిడార్, అలాగే బెంగళూరు చెన్నై కారిడార్, ఈ 3 కారిడార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండటం, ఇవన్నీ కూడా సాధ్యం అవటం, దాంతోపాటు అనేక నోట్స్ రావటం, ఇవన్నీ కూడా కేవలం డబుల్ ఇంజిన్ యొక్క సర్కార్ యొక్క నేపథ్యం. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఇవాళ ఒక ఇంజిన్ ఉంది, పైన రెండో ఇంజిన్ కూడా వచ్చే విధంగా ఇవాళ వాతావరణం ఏర్పడింది. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క పూర్తి స్వరూపం ఇవాళ కానీ చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ చూడాలి. సో ఆ విధంగా ఆ యొక్క అభివృద్ధి జరుగుతుంది. కూటమిలో కూడా అందరూ కూడా కలిసి ముందుకెళ్ళటం, ఎక్కువసార్లు మాట్లాడుకోవటం, గతంలో లేని విధంగా నేను అధ్యక్ష అయిన తర్వాత అనేక కార్యక్రమాలు కలిసి చేస్తున్నాం. కనుక మంచి వాతావరణ నిర్మాణం అయింది. రాబో కాలంలో ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అది అసలు అది చర్చకే లేదు. గతంలో అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఒకేలా ఉంది, ఎక్కడ కూడా తేడా లేదు. ఆ విధంగా కలిసి మేము ఎక్కువ కార్యక్రమాలు పాల్గొంటాం. మీరు గమనిస్తే ఎన్నికల తర్వాత మొదటిసారి సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొన్నాం, తర్వాత స్త్రీ శక్తి అనే కార్యక్రమం, వరుసగా
ఒక నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడు అన్ని కార్యక్రమాలు పాల్గొలేదు. ఆ విధంగా పాల్గొంటున్నాం. ఒక మంచి వాతావరణం ఏర్పడింది. జనసేన, బీజేపీ కూడా ఆ విధంగా తీసుకెళ్తున్నారు. కనుక ఏవైతే ఉన్నా కేవలం ఊహాగానం, మన యొక్క వాట్సాప్ యూనివర్సిటీస్లో వచ్చే విషయాలు తప్ప ఇంకేం కాదు. తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ యొక్క ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొవాలని చెప్పి మా పార్టీకి సంబంధించిన శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా ప్రచారంలో పాల్గొవాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం అవడం జరిగింది. రాబో కాలంలో మేము అనేక చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా అవుట్ రీచ్ కార్యక్రమం ఓటర్స్ అందరినీ కలిసే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ తప్పనిసరిగా గెలిచే విధంగా అటు ఆంధ్ర అలాగే తెలంగాణ అందరం కలిసి నాయకులందరం కలిసి గెలిపిస్తాం.